తిరుప్పావై వ్రతంలో ఇవాళ 7వ రోజులోకి ప్రవేశిస్తున్నాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. ఈ 7వ రోజు 2వ గోపికను మేల్కొల్పుతూ ఉంది. పాశురాన్ని చూద్దాం. కీశుకీశన్యంగుం మానయిచ్చాత్తన్ కలందు పేషిన పేత్సరవం కేట్టిలయో పేయ పెಣ್ಣి కాచుం పిరప్పం కలహలప్ప కైపేర్తు வாசனருங்கியல் ஆயிச்சியர்மத்தினால் ஓஷை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவம் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலொரம்பாவாய். கீசு கீசென்னெங்கும் ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய பெண்ணே காசும் பிறப்பும் கலஹலப்ப கைபேர்த்து வாசனருங்கியல் ஆயிச்சியர்மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவம் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவே లోరంబావాయి. కీచుకీచుమని అరుచుకుంటూ భరద్వాజ పక్షులు కలుసుకొని మాట్లాడుకుంటున్నాయి. వాటి మాటలే అరుపులు. ఆ భరద్వాజ పక్షుల యొక్క ధ్వని నీకు వినిపించలేదా? ఓ పిచ్చిపిళ్ళ, నాజహ పెణ్ పిళ్ళాయ్, మెడలోని తాళిబొట్టు కాసుల పేరు ధ్వనించే చప్పుడు నీకు వినిపించలేదా? చేతులు ఊపేటప్పుడు తలలోని పువ్వులు జారిపడి పరిమళములు గల కేశపాశములు గల గోపయువతులు కవ్వంతో పెరుగు చిలుకుతూ ఉంటే ఆ కవ్వంతో పెరుగు చిలుకుతూ ఉన్నటువంటి చప్పుడు ధ్వని వినపడలేదా? నాజహ పెణ్ పిళ్ళాయ్, నాజహ పెణ్ పిళ్ళాయ్, ఓ నాయకురాలా, అన్ని పదార్థాలలో తానుండి వాటికి కనిపించకుండా వాటిని నిలుపుతూ వాటికి ఆధారమై నియామకుడైన వానికి ఆత్మయైన నారాయణుడు పామరులకు కూడా చర్మచక్షువులతో చూచుటకు వీలుగా రూపము దాల్చినటువంటి సులభుడు పరమాత్మ శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన మన విరోధులను తన శ్రమను కూడా లెక్కించకుండా తనకు కష్టం కలిగినా అది లెక్కించకుండా కరుణామయుడైనటువంటి కృపాసముద్రుడైనటువంటి కేశవుని కీర్తించినను. కేశవుడు అంటే కేశిని వధించినవాడని ఒక అర్థము, మంచి కేశపాశములు కలిగినవాడని. కీర్తించిన ఆ కీర్తనల ధ్వని కూడా విని నీవు పడుకునే ఉన్నావా అని ఇందులో పైకి కనిపించే అర్థం. ఈ పాశురంలో పైకి కనిపించే అర్థం ఇది. మరి ఇందులో ఉన్నటువంటి వేదాంతపరమైనటువంటి అర్థం ఏమిటి అంటే, భరద్వాజ పక్షుల యొక్క పలుకులంటే వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి బ్రాహ్మణులు, శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులు తెల్లవారుజామున్నే లేచి వేదాన్ని వల్లవేసుకుంటారు, చదువుకుంటారు, శిష్యులకు చెప్పుతారు. కాబట్టి పలుకులే శ్రోత్రుల యొక్క వేదధ్వని, వేదఘోష. రాత్రి అంటే తమోగుణానికి గుర్తు. తెల్లవారుట అంటే సత్వగుణాన్ని తెలియజేస్తుంది, సత్వగుణం పెరుగుతుంది. పెరుగు చిలకడం అంది. తైరరవం కేట్టిలయో,
రేపల్లెలో ఉన్న వాళ్ళందరూ కూడా, అక్కడున్న గోపవనితలందరూ కూడా పెరుగు చిలుకుతారు కనుక ఆ పెరుగు చిలికేటప్పుడు కవ్వం యొక్క ధ్వని ఉంది. ఇక్కడ పెరుగు చిలకటం దేనికి సంకేతం అంటే క్షీరసాగర మథనానికి సంకేతం. మరి ఇక్కడ సముద్రం అంటే ఎవడంటే భగవానుడు. పాలు అంటే భగవత్ స్వరూప రూప గుణ విభూతులు, భగవంతుడి యొక్క రూపము గుణములు అనే ఐశ్వర్యాలు. మదించటము అంటే చిలకడం అని ఒకటి, మననము అని ఒక అర్థము. మదించుట అంటే చిలుకుట అని, మననం చేయుట అని. మననం చేయుట భగవంతుడి యందు బుద్ధిని నిలిపటమే మందర పర్వతానికి సంకేతం. ఇక్కడ మరి కవ్వం చిలుకుతున్నారు కదా ఆ త్రాడు. ఇక్కడ మందరం అదవుతే బుద్ధి అవుతే మరి వాసుకేమిటి? వాసుకునే సర్పంతోని చిలికారు కదా ఆ రోజు క్షీర సముద్రాన్ని. ఇక్కడ శ్రద్ధే వాసుకి. మరి అమృతం రావాలి కదా, సముద్రాన్ని క్షీరసాగరాన్ని చిలికినప్పుడు అమృతం వచ్చింది కదా. మరి ఇక్కడ అమృతం ఏమిటి అంటే భగవంతుడి యొక్క దయనే, భగవంతుడి యొక్క కృపనే, భగవంతుడి యొక్క కటాక్షమే అమృతం. మరి గోవులంటే ఏమిటి అంటే వాక్కులు. గోశబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయని ఇంతకుముందు పాశురంలో మనం విన్నవించుకున్నాం. వేదాలు, వాటి వలన వచ్చే పాలు భగవంతుడి యొక్క గుణాలు. మంగళసూత్రం ఉంది, కాచు పిరప్పం కలహలప్ప కైపేర్తు అంటుంది. మంగళసూత్రం ఆచార్యుడు చేసేటటువంటి భగవంతుడి యొక్క మంత్రోపదేశం. కాసుల పేరు ఆచార్యుని యందు మనకు కలిగేటటువంటి భక్తి. వీటి ధ్వని ఏమిటి అంటే భాగవతుల యందు భక్తి. భాగవతులు అంటే భక్తుల యందు భక్తి. భగవద్భక్తియే కేశపాశము. భగవంతుడి భక్తియే కేశపాశము. భగవంతుడితో మనకు కలిగినటువంటి సంబంధ జ్ఞానమే పుష్పము. దాని పరిమళించుట అంటే ఫల సంగ కర్తృత్వములు లేకపోవుట. మనం చేసే పని యొక్క ఫలాన్ని ఆశించకుండా ఉండడం, నేను చేస్తున్నానని అనుకోకుండా ఉండడం, అంతా కూడా పరమాత్మకే అర్పించటం, భగవత్ కటాక్షం కొరకు మనం చేస్తున్నామని బుద్ధితో చేయడం, ఎలాంటి ఆపేక్ష లేకుండా చేయడం. ఇక్కడ కేశి అనే రాక్షసుణ్ణి సంహరించాడంటున్నాం. కేశి అంటే అశ్వరూపం కలిగినటువంటి రాక్షసుడు. అశ్వం దేనికి సంకేతం? అశ్వం ఇంద్రియానికి సంకేతం లేదా అహంకారానికి సంకేతం. వీటిని నిలువరించగలిగినవాడు, నిరోధించగలిగినటువంటి వాడు ఆచార్యుడు లేక భగవంతుడు. అతనిని మనకు అభిముఖంగా కమ్మని ఆచార్య కృప కావాలి, భగవంతుడి యొక్క కృప కావాలని ఇందులో ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ పాశురంలో కులశేఖర ఆళ్వార్లను మేల్కొల్పుతున్నారు. ఇందులో నాయహ పెణ్పిళ్ళాయ్ అనే మాట చేత కులశేఖరాళ్వారుల రత్నమాలలో మధ్య నాయకమణిగా ఉన్నటువంటి కులశేఖరులు 12 ఆళ్వారుల్లో కులశేఖరులు మా 12 మంది ఆళ్వారులు ఒక రత్నాల మాల అనుకుంటే అందులో పతకంగా నాయకమణిగా ఈ కులశేఖర ఆళ్వారులు ఉన్నారని ఈ పాశురంలో చెబుతుంది. ఇందులో గురు పరంపరలో వాక్యం అస్మత్ పరమ గురుభ్యో నమః అని. మళ్ళొక్కసారి ఈ పాశురాన్ని విన్నపం చేసుకుందాం, అనుసంధానం చేసుకుందాం. కీషు కీషెన్నంగుమ్మానై చాత్తన్ కలందు పేషిన పేచ్చరవం కేట్టిలజో పేయ పెಣ್ಣె காற்றும் பிறப்பும் கலஹலப்ப கைபேர்த்து வாசனருங்குயல் ஆயிச்சியர்மத்தினால் ஓஷை படுத்த தைரர்வம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவம் நீ கேட்டே கிடத்தியோ
தேசமுடையாய் திரவேலோரம்பாவாய்.